నా పేరు దోవారి సాయి కుమార్ అండి. ఈరోజు మేము వచ్చే సమావేశం ఏంటంటే, మేము గత 9 సంవత్సరాలుగా తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో కెప్టెన్లుగా పనిచేస్తున్నామండి. మాకు ముందుగా మొదటి సమస్య ఏంటంటే, ప్రధానంగా 9 సంవత్సరాల నుంచి మేము రూ. 7,870 జీతానికి మాత్రమే పనిచేస్తున్నామండి. ప్రభుత్వాలు మారినాయి కానీ ఎవరో కూడా మా జీతాల గురించి ఎవరో పట్టించుకున్న వాళ్ళు లేరు. అనేక సార్లు మేము అందరి నాయకుల్ని కానీ, ప్రభుత్వాన్ని కానీ, మా యాజమాన్యాన్ని కానీ ఎన్నిసార్లు ఆశ్రయించినా కూడా ఎవరో కూడా మా జీతం గురించి అదిగో ఇదిగో అన్న వాళ్ళే కానీ ఈ రోజుకి కూడా ఎవరు కూడా స్పందించలేదండి. కానీ గత డిసెంబర్ పోయిన సంవత్సరం 2024లో డిసెంబర్ నెలలో మా అందరూ అన్ని 26 జిల్లాల నుంచి కూడా మా నాయకులు అందరూ కలిసి వెళ్ళి, మా స్టేట్ ప్రెసిడెంట్ బసవరాజు గారు, మేము కొంతమంది కలిసి వెళ్ళి మా అరబిందో యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలవగా వారు ఏం చెప్పారంటే, మీకు జీతాలు పెంచే ఆలోచనలో మేము ప్రభుత్వం ఉన్నామని, డిసెంబర్ నెల నుంచి మీ అందరికీ జీతాలు ఖచ్చితంగా పడతాయని మా అందరికి మాట ఇచ్చారండి. డిసెంబర్ నెల ముందు కూడా మాకు 2-3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయండి. ఆ తర్వాత కూడా మాకు వరుసగా డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు మే నెల వరకు కూడా జీతాలు ఎవరికి పడలేదండి. ఎందుకని పడలేదని మేము అందరం అడగగా వాళ్ళకి దానికి చెప్పిన సమాధానం, మీరు కోరిన విధంగా మీకు జీతాలు అందరికీ పెంచామండి, దానివల్లే మీకు జీతాలు పడలేదన్నారు. కానీ గత నెలలో అరబిందో ఫార్మా కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ మూసిన తర్వాత వాళ్ళు ఏంటంటే, మా కాంట్రాక్ట్ టైం మూసింది, ఇప్పుడు మీకు ఎలాంటి జీతాలు పెంచలేము అని చెప్పారు. అదేంటండి, డిసెంబర్ నెలలో పోయిన సంవత్సరం మీరు మాకు పెంచుదామని హామీ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకని మీరు అలా మాట్లాడుతున్నారు మేము అందరం అనగా వాళ్ళు ఏం చెప్పారంటే, దానికి మేము ఇప్పుడు పెంచడానికి మాకు ఉండదండి, పెంచాలంటే ప్రభుత్వం అడగాలి అన్నారు. సరేనండి, మాకు పెంచిన జీతం అయిపోయారు, మా జీతాలు ఎందుకు వేయట్లేదని మేము ప్రశ్నించి దానికి ఏమన్నారంటే, ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి నిధులు రావటం లేదు, దానివల్ల మీకు జీతాలు వేయటం లేదు అని అన్నారు. దేనికనంటే, మీరు వెళ్ళి ప్రభుత్వాన్ని అడగండి, మమ్మల్ని అడిగితే ఏం ఉపయోగం అని మాకు చెప్పారు. ప్రభుత్వాన్ని దగ్గరికి అడుగుతుంటే మేము యాజమాన్యంతో మాట్లాడాలి, మీరు ఏదన్నా ఉంటే యాజమాన్యంతో చూసుకోవాలని 1-10 సార్లు చెప్తున్నారు. అయితే జీవో ఉందో 151 ప్రకారం మా అందరికీ ఖచ్చితంగా 18,500 చేయాలని ఈరోజు మేమందరం మాట్లాడుతున్నామండి. దయచేసి ప్రభుత్వం ఈ విషయాన్ని స్పందించి మా అందరికీ జీతం పెంచేలాగా, దానికంటే ముఖ్యంగా 3 నెలలు 4 నెలలు పెండింగ్లు పెడుతున్నారండి, దానికి కూడా ఏమాత్రం లేకుండా సరే 1-2 తారీఖుల్లో మాత్రమే జీతాలు వేయాలని కోరుకుంటున్నామండి. నా పేరు ఆనంద్ అండి. ఎన్టీఆర్ జిల్లా తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పటి వరకు చెప్పినవన్నీ వాస్తవాలే. ఇంకొకటి ఏంటంటే, 7,870 మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోవాలి, ముందు ఇచ్చేది తక్కువ అని అనుకుంటే 3 నెలలకి 4 నెలలకి ఒకసారి ఇస్తే అసలు ఈ 3-4 నెలలు మేము ఎలా బతకాలి, మా కుటుంబాలు ఎలా బతకాలి, వీటి కోసం మేము ఎక్కడెక్కడో డబ్బులు తెచ్చుకుని వాటికి మళ్ళీ వడ్డీలు కట్టుకుంటా అసలు ఏ రొటేషన్ అవ్వట్లేదు. దీనికి సరైన సమాధానం మాకు ప్రభుత్వం నుంచి కానీ, మా కంపెనీ నుంచి కానీ, యాజమాన్యం నుంచి కానీ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ, ఏదైతే ఉందో మాకు ఉన్న డిమాండ్లన్నీ వాళ్ళు పరిష్కరించే వరకు కూడా ఈ సమ్మెని కొనసాగిస్తామని తెలియజేసుకోండి. నా పేరు డి చందుకుమార్. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ నందు విజయవాడలో పనిచేస్తూ ఉన్నాను. మాకున్న సమస్యలు ఏంటంటే, జీతాలు మెయిన్. 7,870 కుటుంబాలని అసలు పోషించుకోలేకపోతున్నాము. 3-4 నెలలుగా జీతాలు ఆపుతూ ఉన్నారు. అది కూడా 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత కూడా 1 నెల లేదా 2 నెలల జీతం మాత్రమే వేయటం జరుగుతుంది. అది కూడా పూర్తిగా వేయటం జరగట్లేదు. ఒకవేళ కంపెనీని అడుగుతూ ఉంటుంటే కనీసం ఈ బిల్లులు కూడా పాస్ అవ్వట్లేదని చెప్పేసి అనటం కూడా జరుగుతుంది. అదేంటి అంటే, ఏమన్నా అంటే గవర్నమెంట్ని వెళ్ళి అడగండి, మాకు సంబంధం లేదని చెప్పని అంటున్నారు. గవర్నమెంట్ సెక్టర్ తరపున వెళ్ళి మాట్లాడదాం అంటేను మాకేం సంబంధం, మీది ఏదైనా ఉంటే కాంట్రాక్ట్ వాళ్ళతో మాట్లాడుకోండి, ఏదన్నా మీ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఎటల్లి అడగాల ఏంటని చెప్పేసి మా తల్లిబిడ్డ డ్రైవర్లు అందరూ చాలా సతమతం అయిపోతున్నారు. ఈ 4-5 నెలల నుంచి కొంచెం మా నుంచి దయ ఉంచి మాకు జీతాలు పెరిగేటట్టుగా చూడమని చెప్పి ప్రభుత్వాన్ని మరియు కంపెనీని వేడుకుంటున్నామని చెప్పేసి కోరుకుంటున్నాం. జీతాల విషయమే సార్, ఎప్పుడు చూసినా 3 నెలలు 4 నెలలు పెండింగ్ ఉంటాయి. దాంట్లో కూడా 1-2 నెలలు మాత్రమే పడతాయి, మిగతా తొందరగా లేటుగా పడతా ఉంటాయి. సరైన సమయానికి ఈ నెల పడిందని చెప్పేసి అనటానికి ఏదీ లేదు సార్ ఇప్పుడు దాకా. టైమింగ్స్ ప్రకారం కూడా పొద్దున మార్నింగ్ 9-10 ఆ ప్రాంతానికి వస్తాము, ఈవినింగ్ ఎప్పుడు వెళ్తాం అనేది తెలియదు. 108, 104 పాటే మేము చేస్తున్నది ఉద్యోగం. అలాంటిది మాకు వచ్చేసరికి, వాళ్ళకు వచ్చేసరికి మినిమం 15,000 పైనే ఇస్తున్నారు. మా వరకు వచ్చేసరికి 7,800 మాత్రమే ఇస్తున్నారు చేతికి వచ్చేసరికి. ఇదేంటి వ్యత్యాసం అనేది మాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎన్ జశ్వంత్. నేను గత 2 సంవత్సరాలుగా తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ కెప్టెన్గా విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ నందు విధులు నిర్వహిస్తున్నాను అరబిందో యాజమాన్యంలో. మాకు ఉద్యోగ భద్రత లేదు, మొదటి నుంచి కూడా మాకు ఉద్యోగ భద్రత లేదు. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 550 మంది కుటుంబాలు అదే జీతంపై ఆధారపడి ఆ ఉద్యోగం ఎప్పుడు తీసేస్తారో అని భయంతో అలా అరిచేతిలో పెట్టుకుని మేము పనిచేస్తున్నాం ప్రాణాలని. మళ్ళీ బయటికి తీసేస్తే మళ్ళీ వేరే చోట ఏ ఉద్యోగం ఇప్పుడు మమ్మల్ని తీసుకునే స్థితి కూడా లేదు.
రాష్ట్రంలో అలాంటి ఉద్యోగాలు కూడా ఎక్కడా లేవు అని ఉంది. కాకపోతే గత 5 సంవత్సరాల్లో కూడా మేము ఇలాంటి ఇబ్బందులే పడ్డాము. ఉద్యోగ భద్రత ఒకటి, అలాగే మా 550 కుటుంబాలని ఒక హామీ ఏదైతే భరోసా, అది గవర్నమెంట్ నుంచి అవని ఏదైనా కంపెనీ నుంచి అవని ఇరువైపులా కావాలని కోరుకుంటున్నాం. ఈ సమస్య మాకు గత 9 సంవత్సరాలుగా ఉందండి. ఇది 2015లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పథకం ఇది. అప్పటి నుంచి కూడా మా జీతభత్యాలు 7,000 నుంచి 7,870 రూపాయలకి యాజమాన్యం మారిన తర్వాత అయింది. కానీ ఏ రోజు కూడా పైబడి ఎప్పుడూ లేదు. 8,000కి పైబడి ఎప్పుడూ మా జీతభత్యాలు లేవు. 9 సంవత్సరాల నుంచి బిఫోర్ 3 ఇయర్స్ 7,000, తర్వాత నుంచి 7,870 రూపాయలు చేశారు. ఇంకా అది ఇప్పుడున్న జీవన శైలిలో 7,870 రూపాయలు మాకు తింటాకి, ఇంటి రెంట్లకి, వాటికే సరిపోవు. మా గురించి, మా కుటుంబాల గురించి ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు కె శ్రీనివాసరావు అండి. నేను విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ నందు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఆ వాహనాన్ని నేను పైలట్గా నడుపుతున్నానండి. రాష్ట్ర వ్యాప్తంగా మేము పైలట్లు అందరం 550 మంది ఉన్నామండి. ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని పెట్టారండి. అది చాలా మంచిదండి. పేదలను ఆదుకోవడం అన్నది ప్రతి ప్రభుత్వం చేస్తున్నారండి. వాళ్ళ కృషిని బట్టి వాళ్ళని అభినందించాలండి, కాదంటలేదు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు ఏదైతే వాళ్ళు ప్రవేశపెట్టారో అదే జీతానికి గత 10 సంవత్సరాలు బట్టి ఇప్పటికి మేము అదే జీతాన్ని మేము చేస్తున్నామండి. ఇది ఎట్లా పాసిబిలిటీ అయ్యిద్ది. ప్లస్ మాకు వర్క్ కూడా మాకు పెంచారండి. వర్క్ లోడ్ కూడా మాకు బాగా పెంచారండి. అప్పుడు ఉన్న వర్క్ ఇప్పుడు ఇంకా డబుల్ అయ్యిందన్నమ్మ మాకు వర్క్ అండి. దాని నిమిత్తం కూడా మేము మా అధికారులు మేము అడిగామండి. ఏమంటే మరి మీ వర్క్ మేము డబుల్ చేస్తున్నాం కండి. మేము ఉదయం 10 గంటలకు వస్తున్నాము, సాయంత్రం 10 అయ్యిద్ది, 12 అయ్యిద్ది, 1 గంట అయ్యిద్ది మాకు తెలియదండి. ఆ టయానికి మేము ఇక్కడ బండి పెట్టి మళ్ళీ మేము ఇళ్ళకి వెళ్తున్నామండి. మరి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా మరి మా జీతాల నిమిత్తము మరి మాకు పెన్షన్ సార్ అని చెప్పి మేము మా అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళామండి. దానికి కరెక్ట్ సమాధానం వాళ్ళు మాకు ఇవ్వకపోగా ఎవరన్నా మేము అడుగుతుంటే దాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారని చెప్పి వారు ప్రత్యేకంగా దాన్ని తీసుకొని వాళ్ళు అనేక విధాలుగా వారు మమ్మల్ని ఇబ్బంది పెడతాం, గురి చేస్తాం, మీ ఉద్యోగాలు తీసేస్తాం, పీకేస్తాం అని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడటం అనేది జరిగిందండి. మేమేమన్నామంటే ఏమంటే అది కరెక్ట్ కాదు సార్. ఒక సంస్థలో మనం అందరం చేస్తున్నాం, లిస్టులో మేము ఉన్నాం, ఐలో మీరున్నారు, లక్షల జీతాల్లో మీరున్నారు. మనందరం గౌరవపదంగా మనం మాట్లాడుకోవాలండి. హెచ్చు తగ్గులుగా మనం అట్లా మాట్లాడకూడదండి. మనం గౌరవించుగా మన ఎదుటి వాళ్ళ పట్ల మనం మాట్లాడుకోవాలండి. అది చిన్నవాళ్ళు వచ్చి పెద్దవాళ్ళు వచ్చండి అట్లా మాట్లాడాలని చెప్పి కూడా మేము అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళామండి. దానికి మమ్మల్ని పాలించి విభజించి పాలిస్తున్నారండి. అది కరెక్ట్ కాదని చెప్పి మేము గతంలో కూడా అనటం కూడా జరిగిందండి. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మా జీతంలో సమాన పనికి సమాన వేతనం మాకు కల్పించాలండి. ముఖ్యంగా అది మాకు కావాలండి. రెండోది ఏంటంటే ప్రతి నెల కూడా 1-2 తారీఖుల వల్ల మాకు జీతాలు మా అకౌంట్లో పడే విధంగా మాకు సహాయం చేయాలండి. మూడోది ఏంటంటే మాకు పని గంటలు మాకు 8 అవర్స్, ఉదయం 10కి వస్తే సాయంత్రం 5 లేక 6 మా డ్యూటీ మేము దిగిపోయే విధంగా ఆ విధంగా మాకు పాసిబిలిటీ మాకు ఉండాలండి. ప్లస్ మేము తిరిగేది రోడ్డు మీద అండి. వాహనం తిరిగేది ఎప్పుడు ఎవరో ఏమైంది అనేది ఎవరు చెప్పలేమండి. ఎదుటి నుంచి ఎవరు వస్తారు, వెనకాల ఎవరు వస్తారు మనం చెప్పలేమండి. కరెక్టే అండి. దానికి నిమిత్తం మాకు ఇన్సూరెన్స్లు అనేవి మాకు కంపల్సరీగా మాకు ప్రతి ఒక్క పైలట్కి మాకు ఇన్సూరెన్స్ అనేది మాకు క్లెయిమ్ చేయాలండి వాళ్ళండి. అట్లాగే దాని నిమిత్తం కూడా మేము అడిగేది ఏంటంటే మా జీత భత్యాల నుంచి పిఎఫ్లు అయ్యి మా అమౌంట్ నుంచి వాళ్ళు కట్ చేస్తున్నారండి. 2 రకాలుగా వాళ్ళు కట్ చేస్తున్నారు. కానీ కంపెనీ నుంచి మాకు ఎటువంటి కూడా యాడ్ చేస్తాం కానీ ఏమీ లేకుండా మా జీతాల నుంచి వాళ్ళు కట్ చేసుకొని మా డబ్బులను వాళ్ళు తగ్గిస్తున్నారండి. కంపెనీ కూడా మాకు ప్లస్ చేసి మాకు అమౌంట్ వేయాల్సింది పోయి వేయకుండా మా నుంచే డబ్బులు ఖర్చు చేసుకొని వారు ఇచ్చేస్తున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు మేము 550 కుటుంబాలు రాష్ట్రపరంగా ఉన్నామండి. 550 ఇంటూ ఒక కుటుంబంలో 4, 5, 6 ఉంటామండి. ఎంతమంది మేము ఇదే జీతం మీద మేము ఎట్లా బతకాలి సార్? మా అధికారులను కానీ గవర్నమెంట్ వారిని కానీ మేము అడుగుతున్నామండి. సార్ మా ఎందుకు దయ ఉంచండి. దయ ఉంచి మాకు మీరు సమాన పనికి సమాన వేతనం కల్పించండి సార్. ఇవాళ ఉన్న జీవన శైలిలో ఇవాళ నిత్యావసర ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి సార్? 7,870 రూపాయలతో మేము ఎలా బతకాలి సార్? ఒక్కసారి మా ఇందు మీరు దయచేసి మమ్మల్ని మీరు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని సంస్థలను కూడా మేము వేడుకుంటున్నామండి. 18,500 రూపాయలు చేయమని మేము కోరుకుంటున్నామండి. ముఖ్యంగా సీఎం గారిని, అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారిని,
అట్లాగే సంస్థల వారిని కానీ నారా లోకేష్ వారిని అందరం మేము వేడుకుంటున్నామండి, మర్యాదపూర్వకంగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్.